హాయ్ పిల్లలు, కథలు ఫర్ కిడ్స్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక ఊరు చాలా ప్రశాంతంగా, అందంగా ఉండేది. చూస్తున్నారా, పొద్దున్నే సూర్యుడి కిరణాలతో ఎంత మెరిసిపోతుందో. అలాంటి ఆ అందమైన ఊరిలో, ఊరి మధ్యలో ఉన్న గుడిలో ఒక పూజారిగారు ఉండేవారన్నమాట. ఆయన చాలా చాలా మంచివారు. ఆయనకి దేవుడంటే ఎంత ఇష్టమంటే రోజు పొద్దున్నే లేచి పూర్తి మనసు పెట్టి దేవుడికి పూజ చేసేవారు. అయితే ఏమైందంటే, ఒకరోజు ఉన్నట్టుండి పెద్ద వర్షం మొదలైంది. ముందు చిన్నచిన్నగా చినుకులు పడ్డాయి, కాని చూస్తుండగానే జోరున వర్షం కురవడం మొదలుపెట్టింది. ఆకాశమంతా నల్లగా మేఘాలు కమ్మేశాయి. అంత పెద్ద వర్షం పడటంతో ఊరి పక్కనే ఉన్న నది నిండిపోయింది. ఆ నదిలో నీళ్లన్నీ పొంగి నెమ్మదిగా ఊరి వీధుల్లోకి రావడం మొదలుపెట్టాయి. అలా వస్తూ వస్తూ చివరికి గుడిమెట్లను కూడా తాకేశాయి. ఇదంతా చూసి ఊరి ప్రజలందరికీ భయమేసింది. పాపం పూజారిగారు గుడిలోనే ఉండిపోయారు కదా అని కంగారుపడ్డారు. అందుకే వాళ్లందరూ కలిసి ఆ నీళ్లలోనే నడుచుకుంటూ పూజారిగారికి సహాయం చేద్దామని గుడి దగ్గరికి వెళ్లారు. పూజారిగారి దగ్గరికెళ్ళి వాళ్లలో ఒకరు అన్నారు, అయ్యా, చూడండి, నీళ్లు ఎంతలా పెరిగిపోతున్నాయో. దయచేసి మాతో వచ్చేయండి, మనం ఎత్తైన సురక్షితమైన చోటికి వెళ్ళిపోదాం అని బతిమాలినట్టు అడిగారు. కాని పూజారిగారు ఏమాత్రం కంగారుపడలేదు. ప్రశాంతంగా నవ్వుతూ, మీరు నామీద ఇంత ప్రేమ చూపించినందుకు చాలా సంతోషం. కాని మీరు నా గురించి భయపడకండి, నన్ను ఆ దేవుడే కాపాడుతాడు అని చెప్పారు. సరేనని ఊరి జనం వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత నీళ్లు ఇంకాస్త పైకొచ్చాయి. అప్పుడు ఇంకో రకమైన సహాయం వచ్చింది. ఒక ఆయన తన బండి తీసుకుని ఆ నీళ్లలోనే గుడి దగ్గరకొచ్చారు. ఆ బండెక్కితే సురక్షితంగా వెళ్ళొచ్చు. కాని పూజారిగారు మళ్ళీ అదే మాట చెప్పారు. ఆయన నమ్మకం ఏమాత్రం తగ్గలేదు. వద్దు, నన్ను నా దేవుడు కాపాడుతాడు, ఆయనే చూసుకుంటాడు అని చెప్పి ఆ బండిని కూడా పంపించేశారు. ఇంకా సమయం గడిచింది. ఇప్పుడు వరదనీరు ఇంకా పెరిగిపోయి గుడిగోడల సగం వరకు వచ్చేసింది. అందుకే చివరి ప్రయత్నంగా కొందరొక పడవ వేసుకుని గుడి గుమ్మం దగ్గరికే వచ్చారు. ఇది మూడోసారి సహాయం రావడం. కాని పూజారిగారు ప్రశాంతంగా నవ్వుతూ ఆ పడవని కూడా వద్దన్నారు. ఆయన మనసులో, నా దేవుడు గొప్పవాడు, ఆయనే ఏదో ఒక అద్భుతం చేసి నన్ను కాపాడతాడు అని చాలా గట్టిగా నమ్మారన్నమాట. పూజారిగారు అలా అనుకున్నారో లేదో, నిజంగానే ఒక అద్భుతం జరిగింది. ఆయన కళ్లముందే గుడి అంతా ఒక బంగారు వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగు మధ్యలో నుంచి దేవుడు చాలా ప్రేమగా నవ్వుతో కనిపించాడు. దేవుడు కోపంగా లేడు, చాలా ప్రశాంతంగా దయగా నవ్వుతూ ఇలా అన్నారు, ఓ నా భక్తుడా, మొదట నిన్ను కాపాడమని ఆ ఊరి వాళ్ళను పంపింది నేనే. ఆ తర్వాత ఆ బండిని పంపింది కూడా నేనే. చివరికి ఆ పడవను పంపింది కూడా నేనే కదా. దేవుడు ఇంకా ప్రేమగా వివరిస్తూ, నువ్వు వాళ్ల సహాయం తీసుకుని ఉంటే అది నా సహాయం స్వీకరించినట్టే కదా అని చెప్పారు. ఆ మాటలు వినగానే పూజారిగారికి ఒక్క క్షణంలో అంతా తెలిసివచ్చింది. అయ్యో, దేవుడు పంపిన సహాయాన్ని నేను గుర్తించలేకపోయానే అని అనుకున్నారు. ఆ క్షణమైన ముఖం జ్ఞానంతో వెలిగిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా పూజారిగారు తన తప్పు తెలుసుకొని తన కోసమింకా అక్కడే ఎదురుచూస్తున్న పడవ దగ్గరికి వెళ్లారు. వాళ్లకు ధన్యవాదాలు చెప్పి వాళ్ల సహాయాన్ని ఎంతో సంతోషంగా స్వీకరించారు. దేవుడు మనకు సహాయం పంపిస్తాడు, కాని అది ఎప్పుడూ మన చుట్టూ ఉన్న మనుషుల రూపంలో వస్తుంది. మనం దాన్ని గుర్తించాలి. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సరేనా? మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం.